రేవంత్ సర్కార్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే 14,000 అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల పోస్టులు భర్తీ చేయనుంది. కర్నూలు బస్సు ప్రమాద నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని 9 బస్సులపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ లో యాపిల్ ఇయర్ పాడ్స్ తయారు చేస్తున్న ఫాక్స్కాన్ తన కంపెనీని విస్తరించనుంది. 1,000 కోట్ల పెట్టుబడితో విస్తరణతో మరో 5,000 మందికి ఉపాధి ఉద్యోగాలు కలగనున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పరువు కాపాడుకునేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. కొందరు నాయకులు సహకరించకపోవడంతో ఆయా ప్రాంతాల్లో స్థానిక నాయకులు లేకుండానే ప్రచారం చేస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నాడు. ఏఐసీసీ కీలక నేతతో భేటీ కానున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఢిల్లీ వెళ్లారు.